హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ. మార్నింగ్ టైం మీ దగ్గర ఎక్కువ టైం లేనప్పుడు ఏదైనా సింపుల్‌గా, ఇన్‌స్టంట్‌గా ఏదైనా చేసుకోవాలి అనుకుంటే, ఈ విధంగా కమ్మటి హెల్తీ కరివేపాకు రైస్‌ని ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ కరివేపాకు రైస్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా హెల్తీ అండ్ ఈజీ రెసిపీ గూడా. మీరు ఈ కరివేపాకు రైస్‌ని మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకైనా చేసుకోవచ్చు, లేదా లంచ్‌లోకైనా చేసుకోవచ్చండి. అలాగే పిల్లల, పెద్దల లంచ్ బాక్స్‌లో కూడా మీరు ఈ కరివేపాకు రైస్ అనేది చేసుకోవచ్చు. పదండి ఇప్పుడు ఈ కరివేపాకు రైస్‌ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. నేనైతే ఈడ 1 ½ కప్పు రైస్‌ని ఈ విధంగా పొడి పొడిగా చేసుకొని తీసుకున్నానండి. ఈ విధంగా ప్లేట్‌లోకి తీసుకొని ఈ రైస్‌ననేది మనం బాగా చల్లార్చుకోవాలి. ఈ రైస్ చల్లారేలోపు మనం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపప్పుని, ఒక 2 టేబుల్ స్పూన్ల కందిపప్పు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల ఉద్దిపప్పును వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ మిరియాలను వేసుకొని ఇప్పుడు వీటిని మనం లో ఫ్లేమ్‌లోనే బాగా వేయించాలండి. హై ఫ్లేమ్ పెట్టుకొని వేయించడం వల్ల ఇవి మాడిపోతాయండి. కాబట్టి వీటిని లో ఫ్లేమ్‌లోనే వేయించాలి. ఇవి కొద్దిగా వేగాక ఇప్పుడు రుచికి సరిపడా కారం వేసుకోవాలండి. అంటే ఎండుమిర్చిని వేసుకోవాలి. నేనైతే ఒక 6-7 ఎండుమిర్చిని వేసుకుంటున్నాను. మీరు మీ కారానికి తగినట్లు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నువ్వులని కూడా వేసుకొని, అలాగే ఒక హాఫ్ కప్పు కరివేపాకును కూడా వేసుకొని వేయించాలండి. కరివేపాకు అనేది బాగా క్రిస్పీగా అవ్వాలి. అంతవరకు ఈ విధంగా కలుపుకుంటూ లో ఫ్లేమ్‌లోనే దీన్ని బాగా వేయించాలి. చూడండి ఈ విధంగా వేగాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండును గూడా వేసుకొని ఇంకొక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లోనే వేయించాలి. కరివేపాకు అనేది బాగా క్రిస్పీగా అయిపోవాలండి. చూడండి కరివేపాకు అనేది క్రిస్పీగా అయిపోయింది. ఇవి కూడా మంచిగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు స్టవ్‌ని ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు వీటిని మనం బాగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారాక ఇప్పుడు మనం వీటిని జార్‌లోకి వేసుకోవాలి. ఈ విధంగా జార్‌లోకి వేసుకున్నాక ఇప్పుడు వీటిని మరీ మెత్తగా లేకుండా అలా అని మరీ బరకగా కాకుండా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలండి. మీరు కావాలంటే దీన్ని స్టోర్ చేసైనా పెట్టుకోవచ్చండి. మీరు ఇడ్లీలోకైనా, దోసలోకైనా ఈ కరివేపాకు పొడిని యూజ్ చేసుకోవచ్చండి. అలాగే వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని, ఈ పొడి వేసుకొని తిన్నా చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇదే ప్యాన్‌లోకి ఇంకొక 3 లేదా 4 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని వేసుకొని, ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ మినపప్పు, ఆవాలు, జీలకర్రను వేసుకొని, ఇందులోకి ఒక పావు కప్పు పల్లీలను కూడా వేసుకొని వేయించాలి. ఇవి బాగా వేగాలండి. అలాగే మన ఆవాలనేటివి క్రాకల్ అవ్వాలి. చూడండి ఇవన్నీ ఈ విధంగా బాగా వేగాక ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకును వేసుకోవాలి. అలాగే చిటికెడు ఇంగువని, ఒక పావు టీ స్పూన్ పసుపుని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది లోనే పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్‌లో అస్సలు పెట్టుకోకూడదు. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్‌ని కూడా వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం స్టవ్‌ని ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం చల్లార్చుకున్న రైస్‌ని వేసుకోవాలి. రైస్‌ని వేసేసుకొని ఇప్పుడు మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ పౌడర్ అనేది బాగా పట్టాలి రైస్‌కి. చూడండి ఈ విధంగా బాగా కలుపుకుంటూ దీన్ని మనం మిక్స్ చేసుకోవాలండి. మీరు నైట్ మిగిలిపోయిన అన్నంతో కూడా ఈ కరివేపాకు రైస్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇన్‌స్టంట్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు ముందుగానే కరివేపాకు పొడి అనేది చేసి పెట్టుకుంటే నిమిషాల్లోనే మీరు ఈ కరివేపాకు రైస్‌ననేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇది చాలా మంచిదండి హెల్త్‌కి కూడా. అలాగే ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ. అంతేనండి ఎంతో టేస్టీగా, హెల్తీగా ఉండే మన కరివేపాకు రైస్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసేసుకోవడమేనండి. చాలా చాలా హెల్తీ రెసిపీ అండి. క్విక్‌గా కూడా అయిపోతుంది. చూడండి చూస్తూ ఉంటేనే నోరు ఊరుతోంది కదండీ. చూడండి చూడడానికి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. తినటానికి కూడా ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. కరివేపాకు తినడం వల్ల మన హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్‌లో ఉంటుందండి. అలాగే కాదు చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయండి. ఏం వండాలో తెలియనప్పుడు ఈ విధంగా కమ్మగా, హెల్తీగా ఈ కరివేపాకు రైస్‌ని మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ కరివేపాకు రైస్ రెసిపీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్‌లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే
నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.